హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. లవర్ బాయ్ విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న యంగ్ హీరోకు కష్టకాలం వచ్చేసింది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఫ్యామిలీ స్టార్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రౌడీ హీరోకు నిరాశే ఎదురైంది. కొందరు నెగిటివ్ ట్రోల్స్ చేయడంతో సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావించిన విజయ్కు మళ్లీ దెబ్బ పడినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్తో మరో ఎదురు దెబ్బతిన్నాడు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ లైగర్ అతడికి దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. దానికి ముందు తర్వాత కూడా సరైన ఫలితాలు రాలేదు. ఖుషి కూడా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. ఫ్యామిలీ స్టార్తో అయినా తన రాత మారుతుందని అనుకుంటే అది కూడా తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఇక తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాల్సిన సిచ్యువేషన్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు విజయ్. ఈ సినిమాకు ముందు యంగ్ హీరోయిన్ అందాల భామ శ్రీలీలను అనుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కాకపోవడం, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా నటించాల్సి ఉండడంతో శ్రీలీల తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రీజన్స్ ఏమైనప్పటికీ శ్రీలీల అయితే ఈ ప్రాజెక్ట్లో లేదు. త్వరలో సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా హీరోయిన్ వేట గట్టిగానే సాగుతోంది. ఒక దశలో ప్రేమలో హీరోయిన్ నమితా బైజు పేరును కూడా పరిశీలించారట. కానీ చివరికి మిస్టర్ బచ్చన్తో మాస్ రాజా రవితేజతో జత కడుతున్న ముంబై భామ భాగ్యశ్రీ బోర్సేను ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. విజయ్ పక్కన భాగ్యశ్రీ బాగా సూట్ అవుతుందని భావిస్తున్నారు. జెర్సీతో గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. కానీ దాని హిందీ వర్షన్ ఫ్లాప్ అయింది. తర్వాత రామ్ చరణ్తో ఓ సినిమా అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. చివరికి విజయ్తో సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది. తిన్ననూరి అయినా విజయ్ను విజయాల బాట వైపు నడిపిస్తారా లేదా అనేది చూడాలి మరి.